ప్రస్తుతం మనకు సోనీ లీవ్లో అందుబాటులో ఉన్న మూవీ మేవో ఆవో ఫూజీ. ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. రన్ టైం వచ్చేసి 2 అవర్స్ 1 మినిట్ ఉంటుంది. మూవీలో కొన్ని చోట్ల రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి ఈ మూవీని సింగిల్గా మాత్రమే చూడండి. ఇక ఈ మూవీ అయితే అనుకున్నంతలా ఏమీ లేదు. మూవీ అయితే చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ముఖ్యంగా స్టోరీ లైన్ అయితే చాలా రొటీన్గా ఉంటుంది. ఇలాంటి స్టోరీస్తో ఇది వరకు మనం చాలా అంటే చాలా మూవీస్ చూసాము. అదే కాన్సెప్ట్తో రావడం జరిగింది. సో స్టోరీ లైన్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఈ మూవీ మొత్తం కూడా లవ్గా సాగుతుంది. లవ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ మూవీ చూస్తుంటే చిరాకు తప్ప ఇంకేమీ రాదు. సో రొటీన్గా ఉంది స్టోరీ లైన్ కాబట్టి లేట్ తీసుకోండి. ఇక కామెడీ రొమాంటిక్గా ఉండే ఈ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే హీరో హీరోయిన్ కాలేజీ డేస్లో బాగా లవ్ చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. కాకపోతే వీళ్ళు కాలేజీ డేస్లోనే వీళ్ళ లవ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇద్దరైతే విడిపోతారు. ఇలా విడిపోయిన తర్వాతకి చాలా సంవత్సరాల తర్వాతకి జపాన్ దేశంలో మళ్ళీ వీళ్ళిద్దరూ ఎలా ఎదురవుతారు, మళ్ళీ వీళ్ళు కొత్తగా ఎలా లవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే సోనీ లీవ్లో చూడాల్సిందే. మూవీని అయితే చూడకుండా ఉండడమే బెటరు. మూవీ అయితే అంతలా ఏమీ లేదు. ముఖ్యంగా ఈ సెకండ్ హాఫ్ అయితే చాలా అంటే చాలా నిదానంగా సాగుతుంది. ఇక్కడ మన హీరో క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. అలాగే హీరోకి సంబంధించిన కొన్ని ఎమోషనల్ సీన్స్ సెకండ్ హాఫ్లో అయితే బాగానే చూపించారు. కాకపోతే రొటీన్గా స్టోరీ లైన్ ఉండడంతో చూసే ప్రేక్షకుడికి మూవీ అయితే చాలా వరకు బోర్ కొట్టడం జరుగుతుంది. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. స్టార్టింగ్లో వీళ్ళ లవ్కి సంబంధించిన కొన్ని సీన్స్ కొంచెం బాగానే ఉండడం జరుగుతుంది. కాకపోతే రొటీన్గా ఉంటుంది మొత్తం కూడా. సో ఫైనల్గా మూవీ అయితే అంతలా ఏమీ లేదు. రొటీన్ స్టోరీతో రొత్త చూపించారని చెప్పవచ్చు. సో లైట్ తీసుకోండి. ఇది మరి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.